మత విచక్షణ భేదాలు కనపడవు. ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులు అన్నాడు. ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలకు వర్తించే ఈ మాట నిజంగా మన ఒళ్ళే మనకు భారం. ఆర్థిక భారం, అప్పులు భారం, పిల్లల చదువు భారం, ఎన్నెన్నో భారాలు తిరిగారు. తర్వాత పాప భారం, అది మనకు తెలియదు. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత మానవుడు ఆస్తికి పెరిగిపోయి ఉన్నాడు. తదితర బాధలతో కుషిస్తూ పడిపోతున్న మానవాళికి ఇచ్చిన శుభ సందేశం. నా ఎందుకు రండి అన్నాడు ఆయన. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. పరలోకానికి భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం లేఖనాల ప్రకారం దిగి వచ్చి, లేఖనాల ప్రకారం మానవుల పాపాలు తీసేసేదానికైనా ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గుర్రు పిల్లని ఇంతకు ముందే వ్రాయబడ్డట్లుగా భూమికి ఆకాశమును మధ్యలో నిలువుకొయ్యి అడ్డుకొయ్యకు వ్రేలాడి సర్వ మానవాళి పాపములను క్షమించి సమాధి చేయబడి సమాధిలోంచి తిరిగి లేచిన అసమానమైన దేవుడు యేసు. యేసు అంటే రక్షకుడు, ఇంకేం కాదు. మత నాయకుడు, మతకర్త కానీ కాదు. రక్షకుడు నిరూపించుకునేదానికి తన రక్తమును దారవోసి రక్తములో పాప క్షమాపణ, విడుదల, విమోచన ఇచ్చి సమాధిలో పెట్టినప్పటికీ కూడా 3వ దినం నేను తిరిగి లేస్తానని చెప్పినప్పుడు 600 మంది సైనికులు సమాధి చుట్టూ 3 days పెట్టారు. 3 రోజులు 30 రోజులు పెట్టిన యేసు ఆయన 3వ రోజే లేచాడు. మరణము యేసు ప్రభువుని బంధించడం అసాధ్యము. మరణమాన్ని విజయమెక్కడావో మరణమాన్ని ముల్లెక్కడని తన మరణముతో మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచిన అసమానమైన రక్షకుడు. 500 మంది చూస్తూ ఉండగా ఆకాశ మండలమునకు ఎక్కి వెళ్ళిపోయిన రక్షకుడు ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రభు రాకముందే, నీ ఊపిరి పోకముందే నీకు ముక్తినిచ్చే దేవుడు ఎవరో, నీ ప్రయాసలు తీసేసే రక్షకుడు ఎవరో, నీ కొరకు యేసు ప్రభు తన రక్తమును చిందించాడన్న విషయాలు తెలుసుకొని